అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం నాటకం. బాబు గారికి నమస్కారాలు. ఆత్మీయత అనురాగాలు ఇవన్నీ బూటకమని ఎప్పుడో 2019లోనే మీరు నిరూపించారు చక్కగా. సరే, జరిగింది ఏదో జరిగింది. మోడీ గారికి మీరు శుభాకాంక్షలు చెప్తే చూడాలని చాలా ఆశగా ఉంది. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోడీజీ, NDA partners, honorable MPs, first of all, we are congratulating all of you. We have won wonderful majority I have seen for the election campaign. For the 3 months, honorable PM never took any rest. బాబు గారు, మీరు చెప్పింది అక్షర సత్యము. మోడీ గారికి అయితే 3 నెలల నుంచి రెస్ట్ లేకుండా ఆయన విపరీతంగా తిరిగారు. కానీ మీరైతే గత 5 సంవత్సరాల నుంచి నిద్రపోతే ఒట్టు కదండి బాబు గారు. డే అండ్ నైట్ campaign, same zeal. He started and ended same spirit. In Andhra Pradesh we had. బాబు గారు చక్కగా మోడీ గారిని పొగిడారు, అందుకు మీకు నా యొక్క ధన్యవాదాలు. ఇకపోతే మీరు 2019లో చక్కగా సోనియా గాంధీతో చేతిలో చేసి తిరిగారు, అనుబంధం ఆత్మీయతలన్నీ పెంచుకున్నారు, తర్వాత హ్యాండ్ ఇచ్చారు. అది పక్కన పెడితే ఇప్పుడు మోడీ గారికి అసలు చదువు వచ్చా రాదా అని చెప్పి మీరు ఎక్కడ అన్నట్టుగా విన్నాను, ఒకసారి చెప్పండి. నరేంద్ర మోడీ గారు ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు. మీకేమైనా తెలుసా తమ్ముళ్ళు? ఏం చదువుకున్నారో తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాబు గారు, మోడీ గారు ఏం చదివారో మాకేం తెలుసండి, మేము చూసామా? మీరైతే మీకు ఇదే పని కాబట్టి మీరు అన్ని తెలుసుకుంటారు. ఆయన వ్యక్తిగత విషయాలు ప్రజలకు అవసరము, ఆయన ఏం చేస్తున్నారనేది ప్రధానాంశం. కానీ సరే, మీకేం తెలుసో మళ్ళీ చెప్పండి, వింటాం. ఇంకెందుకు మన పిల్లలు మనం చదివించడం? ఏమీ చదువుకోని వాడు ప్రధానమంత్రి అయితే చదువులేని వారి వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. మాటలు చెప్తారు, నట్టేట్లో ముంచేస్తారు. అయితే బాబు గారు, చదువురాని మోడీ మిమ్మల్ని పూర్తిగా ముంచేశాడంటారు. సరే, మీరు ములగడం లేవడం మీ ఇద్దరికి మామూలు. 2019లో విడిపోయారు, మళ్ళీ ఇప్పుడు హత్తుకుంటున్నారు, రేపు మళ్ళీ విడాకులు తీసేసుకుంటారు. ఇవన్నీ మేము చూస్తూనే ఉంటున్నాం. మీకు ఒక మాటకు ఒక విలువ అనేది ఇద్దరికి లేదు. మీ ఇద్దరు కూడా ఒక మాటకు కట్టుబడి ఉండరు. అప్పుడే దూషించుకుంటారు, అప్పుడే ఆలింగనం చేసుకుంటారు. ఇవన్నీ చూశాను నేను. అప్పుడే సోనియా గాంధీతో కలిసావు, అప్పుడే విడిపోయావు, మళ్ళీ ఇప్పుడు కలిసావు. రేపు 2029లో మళ్ళా నువ్వు మోడీతో ఉంటావని నమ్మకం లేదు. సరేలే, మాకెందుకు లేదని ఈ గొడవంతా. గాని 2019లో మోడీ గారు ఏమన్నారో విందాం. ఆంధ్రప్రదేశ్ के सनराइज का वादा किया था, लेकिन अपने सन SON अपने सन को ही राइज कराने में जुट गए हैं. दूसरा सच, अपने बेटे को राजनीति में स्थापित करने की कोशिश. మోడీ గారు 2019లో మీరు చక్కగా చెప్పారు. వాళ్ళ సన్ అన్నారు, SUN సన్ అని సూర్యుని చూపించారు, SON సన్ అని కొడుకుని చూపించారు. ఆయన కోసమే, రాజకీయ జీవితం కోసమే ఈ చంద్రబాబు నాటకాలని చెప్పారు, ఎన్నెన్నో చెప్పారు. అవన్నీ విన్నాము. అది సరే, మరి 2024 వచ్చేటప్పటికి ఈ ఆత్మీయ అనురాగాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయండి? ఇది అనుబంధమా, ఆత్మీయత? ఇదంతా బూటకం కాదా? మీకేమనిపిస్తుందో? సరే, బార్డర్ లో గెలిచారు కానివ్వండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఏదో ఆయన మాట్లాడుతూ మంది సూర్యోదయ ఆంధ్రప్రదేశ్ ఇది, ఆయన దాన్ని వక్రీకరించి సన్సెట్ అని మాట్లాడుతున్నాడు. మీకు పిల్లలు లేరు కాబట్టి నీకు ఆ వాత్సల్యం తెలియదు, నీకు బాంధవ్యాలు తెలియవు, కుటుంబం తెలియదు, అదే మరి స్నేహం తెలియదు, అదే మరి నోటికి వచ్చినట్టు మాట్లాడడం తప్ప ఒక అనుబంధం తెలియని వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. ఒక మెషిన్ మార్గ రోబోకు నరేంద్ర మోడీకి వ్యత్యాసమే లేదు. బాబు గారు, SON సన్ అన్నారు, మీ కొడుకు గురించి మాట్లాడాలని బాధపడ్డారు. సూర్యుడు ఏదో పశ్చిమంలో ఉదయించింది, ఏదేదో సోది చెప్పారనే అదాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు 2024లో ఆయనలో ఏమి మంచితనం కనపడిందో మోడీలో నాకు అర్థం కాలేదు. మరి ఇవన్నీ ప్రజలు కనిపిస్తున్నారు. అప్పుడే తిట్టుకుంటారు, అప్పుడే హత్తుకుంటారు, అప్పుడే ఆలింగనం చేసుకుంటారు. ఈ అనుబంధాలు, ఆత్మీయత బూటకం కాదా? అది సరే, ఈవీఎం ట్యాంపరింగ్ గురించి మీరు 2019లో ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, మీరు 2019లో
మాట్లాడినటువంటి మాటలు అప్పుడు మీకు జరగలేదు కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు సింగపూర్ నేరుగా మీ అబ్బాయి మీ ఇద్దరు వెళ్లి పూర్తిగా ఈవీఎం ట్యాంపరింగ్ చేశారనే దానికి ఈ వీడియోనే నిదర్శనమని నాకు అనిపిస్తుంది. ఇంకో పక్క రేపు ఎల్లుండు ఈవీఎం దొంగలు కూడా వస్తారు, మిషన్ దొంగలు వీళ్ళు. మీరు ఓటేస్తే ఇంకొకరు పడిపోతుంది, వీవీప్యాట్ ఉంటుంది, మీరు ప్రెస్ చేస్తానే ఆ ఓటు బయట వచ్చి మీకు కనపడొస్తుంది. అందులో అభ్యర్థి ఫోటో, పార్టీ సింబల్ రెండు కనపడొస్తాయి. ఇప్పటి నుంచే చెప్తున్నా, చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన నిలబడిన మోసం జరిగిపోతుంది. నరేంద్ర మోడీకి నా మీద చాలా కోపం ఉంది. నరేంద్ర మోడీ గొప్పతనమైన తమ్ముళ్ళు ఎవరి అమిత్ షా తమ్ముళ్ళు మీకు తెలుసా? అప్పుడు ఎక్కడ ఉన్నారా? 2019లో ఇలా 2024 వచ్చేటప్పటికి మోడీ మోడీ అమిత్ షా అని చెప్పి పవన్ కళ్యాణ్ మీరు వెళ్ళి కాళ్ళ వేళ్లా పడి పొత్తు లేకపోతే చచ్చిపోతామన్నట్టుగా ఫీల్ అయి పొత్తు పెట్టుకున్నారు. ఈ రోజు వీళ్ళేదో పెద్ద నాయకులు అయిపోయినట్టు బిహేవ్ చేస్తున్నారు. ఉంటే ఉంటారు కానీ మా దగ్గర మీ పప్పులు ఉడకమని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఎవరు ఎలా బిహేవ్ చేస్తే మాకెందుకు గాని, సరే మీ పప్పు మొత్తం ఉడికిపోయిందా బాబు గారు? ఇప్పుడు 2019లో ఉడకని పప్పు ఇప్పుడు ఏమేశారు? అందులో ఏమన్నా ఔషధాలు కలిపి పప్పు బాగా ఉడకబెట్టించేసుకున్నారా మోడీ గారితో, అమిత్ షా తోటి? అందుకే కదా ఈ పొత్తు పెట్టుకున్నావు, పప్పులు ఉడకమని. అప్పుడు ఇప్పుడు పప్పు మెత్తగా ఉడికించుకొని మీరు మీ కొడుకు తింటున్నారు. यूटन बाबू के लिए, ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है, एटीएम उसमें से निकालो और भ्रष्टाचार का खेल खेलते रहो, यही उनका काम है. గారు నమస్కారం అండి. మీరంటే మాకు అమితమైన గౌరవం ఉండేది, కానీ 2024 వచ్చేటప్పటికి ఆ గౌరవం కాస్త మంట కలిసిపోయింది. 2019లో మీరేమన్నారు? ఏటీఎం పోలవరం అన్నారు, బాబు అందులోంచి డబ్బు దాచేస్తున్నారు. మరి ఇప్పుడు మీరు ఆ ఏటీఎం అని రిజర్వ్ బ్యాంక్ గా మార్చి ఆ పోలవరాన్ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా ఇన్ని చేసి పంపిస్తున్నారా? అందుకేనా ఈ పొత్తు? అప్పుడు మంచి జరగండి, ఇప్పుడు జరుగుతుందా? 2019లో అటువంటి బాబు ఇప్పుడు ఇంత మంచివాడైపోయాడంటే ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి కదా మోడీ గారు. సరే చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు? మీకోసం బాబు కూడా 2019లో ఏమన్నాడో ఒక్కసారి విందాం. తమిళు పోలవరం మన జీవనాడి, ఏదో ఈయన నాకు ఇచ్చారని మాట్లాడుతున్నాడు. మీరివ్వాలా పోలవరం? పోలవరం మనకందరికి ఏటీఎం లాంటిదంట. అసలు ఏటీఎంలో డబ్బులే లేవు, పోలవరంలో కూడా డబ్బులు లేవు. ఆ పని చేసేవారు ఒట్టిపోయిన ఏటీఎం మారిగా పోలవరాన్ని చేసి 2019లో బాబుని బలాల దేవునిగా అభివర్ణించుతూ చేసినటువంటి మోడీ ప్రసంగం మనం ఇప్పుడు విందాం. यूटन बाबू की स्थिति बाहुबली फिल्म के बल्लाल देव जैसी हो गई है. वो निरंतर कोशिश कर रहे हैं कि धर्म हो या अधर्म, बस कैसे भी सत्ता उनके परिवार के पास बनी रहे, उसी के लिए. మోడీ గారు 2019లో బలాల దేవునిగా అభివర్ణించినటువంటి మీరు, ఈ బాబు ఇప్పుడు బుద్ధుడైపోయారా? ఏ బోధి వృక్షం కింద కూర్చుని ఈయన ఇలా జ్ఞానోదయం ఏంటో చెప్తే అది కూడా మేము వింటాం కదా. చెవులో పువ్వులు ఎందుకండి క్యాబేజీలు పెడుతున్నారు మాకు? నరేంద్ర మోడీ నేరస్తులకి కాపలాదారుడు. బాబు గారు మీరు చక్కగా చెప్పారు. నేరస్తులకు నరేంద్ర మోడీ గారు కాపలాదారుడు అన్న మాట 100% కరెక్ట్. మీరు కూడా నేరస్తులే కదా, అందుకే మీకు కాపలా వేయడానికి ఈ కూటమి. నీతి పరులకి కాపలాదారుడు, నీతి నిజాయితీగా ఉండే వాళ్ళకి హింస పెట్టే దుర్మార్గుడు. బాబు గారు అటువంటి దుర్మార్గుడు మీకు ఇంత మంచి స్వగ్గుణాలు ఎలా కనపడ్డాయి బాబు గారు? అప్పుడేమో అలాగా, ఇప్పుడేమో ఇలాగా. అంతేనండి, అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం. బాబు గారు 2019లో మోడీ గారి భార్య గురించి, వారి పర్సనల్ విషయాల గురించి ఎంత చక్కగా ఆవిష్కరించారో ఆ వీడియోని ఇప్పుడు చూద్దాం. అలాగే అబ్బాయి గురించి చెప్పి ఎంత బాధపడుతున్నాడో అది కూడా విందాము. ఈ రోజు కూడా అన్నాడు, మా అబ్బాయిని గురించి ఆయన మాట్లాడాడు. ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు. నన్ను లోకేష్ తండ్రిగా అభివర్ణించాడు ఆయన. ఏం తమ్ముళ్ళు, ఏంటమ్మా మీకు అనిపించలేదని అడుగుతున్న రాష్ట్రంలో. లోకేష్ మా అబ్బాయి, మీకు అబ్బాయిలు లేరు.
నీకు కుటుంబం లేదు, నీకు సంబంధాలే లేవు, బంధాలు లేవు, కుటుంబ వ్యవస్థని పెంచే వ్యక్తిని. నిజమే బాబు గారు, మీ కుటుంబాన్ని పెంచుతూ, మీ కుటుంబము, మీ వంశము, మీ కులాన్ని పెంచుతూ, ప్రజల మీద విడిచిపెట్టి మీరు దినదినాభివృద్ధి చెందుతూ అనేక లక్షల కోట్లు సంపాదించడమే మీ ధ్యేయము కదా బాబు గారు. ప్రధానమంత్రికి ఎప్పుడైనా ఈ కుటుంబ వ్యవస్థ పైన గౌరవం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు ఆయనకు భార్య ఉంది, ఆ విషయం మీకు తెలుసా? చంద్రబాబు గారు, మోడీ గారు ఇద్దరు కూడా సమవుజ్జీవులు. మీరు ఒకరినొకరు విమర్శించుకోవడంలో భార్యను ఒకరు విమర్శిస్తే కొడుకును ఇంకొకరు విమర్శించారు. ఇదే కదా మీ సంస్కృతి. మళ్ళా సంస్కృతులు అన్ని రకరకాల విషయాలు మాట్లాడతారు. ఏమిటో మరి మీరు ఎవరికి సమాధానం చెప్పాలో ఏమిటో కాలమే నిర్ణయిస్తుంది మీ భవిష్యత్తు. నేను అడుగుతున్నా, మీరు కనీసం ఈరోజు ఏం చెప్పాలో నాకైతే అర్థం కాలే. యశోదాబేన్ ఆయన భార్య ఉంది, విడాకులు కూడా ఇవ్వకుండా మీరు ఇవన్నీ చేశారని నా వ్యక్తిగత విషయానికి వచ్చారు కాబట్టి నేను చెప్తున్నా. చంద్రబాబు గారు, మోడీ గారు వాళ్ళ భార్యకి విడాకులు ఇవ్వకపోతే మీకు బాధ ఏంటో నాకు అర్థం కాలే. మీ ఇద్దరు సమఉజ్జీవులు, ఒకరినొకరు నిందించుకుంటారు, హత్తుకుంటారు, అందరూ ప్రజలు గమనిస్తున్నారు. ఇక మీ నక్క నాటకాలిక ఎంతకాలం సాగుతాయో చూద్దాం. వెయిట్ అండ్ సీ. वो बार बार मुझे ये याद दिलाते हैं कि वो मुझसे बहुत सीनियर है. కానీ భార్యను కూడా గౌరవించిన వ్యక్తి ప్రధానమంత్రి. भाई, इसमें क्या विवाद है? आप सीनियर है, इसलिए आपके सम्मान में मैंने कभी कोई कमी नहीं छोड़ी है. आप सीनियर है दल बदलने में, आप सीनियर है नए नए दलों से गठबंधन करने में, आप सीनियर है अपने खुद के ससुर की पीठ में छुरा भोंकने में. మోడీ గారు 2019లో మీకు కనపడినటువంటి చంద్రబాబు వెన్నుపోటు రాజకీయం, అంటే అదే మామగారిని వెన్నుపోటు పొడిచారని ఎంత చక్కగా విమర్శించారు. ఆ వెన్నుపోటుని ఎలా మర్చిపోయారు? ఇప్పుడు ఆయనలో కనపడిన మంచితనం ప్రజలకు ఇప్పటికైనా మీరు చెప్తే అందరూ సంతోషిస్తారు. अरे आप सीनियर है, एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, और मैं तो उसमें सीनियर हूं नहीं. आप सीनियर हैं आज जिसको गाली दें कल उसकी गोदी में बैठने में, और इसलिए चुनाव में बुरी तरह उनको हार का डर लग रहा है. మోడీ గారు, మీ ఇద్దరిని చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది. ఒక 30 ఏళ్ల క్రితము వీధి కుళాయిల దగ్గర ఆడవాళ్ళు కూడా ఇన్ని విధాలుగా తిట్టుకున్నారు, ఇన్ని విధాలుగా ఒకరినొకరు విమర్శించుకోరు. అటువంటి నీచమైన సంస్కృతి మీ ఇద్దరిలో కూడా స్పష్టంగా కనబడుతుంది. అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, నాటకం.